హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎండ్ఎం క్రానికల్స్. ఈరోజు మనము F1 మూవీ రివ్యూ చూద్దాం. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ. దీని హీరో వచ్చేసి బ్రాడ్ పిట్, అలాగే డైరెక్టర్ వచ్చేసి జోసెఫ్. సో జోసెఫ్ అనే డైరెక్టర్ ఇంతకుముందు ఆ, చాలా మూవీస్ తీశారు, కానీ ఫేమస్ మూవీ ఏంటంటే టాప్ గన్ మేవరిక్. ఐ థింక్ హీ గోట్ ఆస్కర్ ఫర్ దట్ మూవీ ఆల్సో. చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ మూవీ చూడకపోతే ఆ మూవీ కూడా చూడండి. అలాగే F1 మూవీ విషయానికి వచ్చేసరికి the movie is simply amazing. I recommend everyone to watch, and if it is there in IMAX, go and watch in IMAX because the each and every visual is very good. And coming to the movie positives, ఫస్ట్లీ యాజ్ ఏ సెడ్, డైరెక్షన్ చాలా బాగుంది. అలాగే యాక్టింగ్ చాలా బాగుంది. తర్వాత స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంది. ఈ మూవీలో ఏం ట్విస్ట్లు ఏం ఉండవు, చాలా ప్లెయిన్ ఫ్లో వెళ్తూ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు. తర్వాత డైలాగ్స్ సింపుల్ అండ్ క్రిస్ప్గా ఉంటాయి. ఎక్కడ ప్రీచింగ్ చేసినట్టుగా కానీ లేకపోతే మనకేదో టీచ్ చేసినట్టుగా కానీ ఏముండదు అనమాట. చాలా టు ద పాయింట్ ఉంటాయి, చాలా మీనింగ్ఫుల్గా డెప్త్గా ఉంటాయి. అండ్ మ్యూజిక్, లాస్ట్ 10 మినిట్స్ మ్యూజిక్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. అండ్ లాస్ట్ 20 మినిట్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. మనకి ఏమవుతుందో తెలుస్తూనే ఉంటుంది. ఆ, మనకు కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్ ఉంటుంది క్లైమాక్స్ ఎలా ఉంటుందో, కానీ చాలా బాగుంటుంది అనమాట. అంటే ఒక మంచి గుడ్ ఫీల్తో మనం బయటకు వస్తాము. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ, యాక్షన్ మూవీ అండ్ ఎమోషనల్ మూవీ, అలాగే ఫిలసాఫికల్ మూవీ. ఎందుకంటే ప్రతి సీన్లోనూ ఒక ఎమోషన్ ఉంటుంది, ప్రతి డైలాగ్లోనూ ఒక ఫిలాసఫీ ఉంటుంది, అండ్ ప్రతి రేస్లోనూ ఒక యాక్షన్ ఉంటుంది. అండ్ లిటరల్లీ మూవీ మొత్తంలో 10 to 15 రేసెస్ జరుగుతాయి అన్నమాట. అంటే నాకు ఫస్ట్ 1 అవర్లోనే రేస్ ఆఫ్టర్ రేస్ వస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడా బోరు కొట్టదు. ఏదో రేస్ చూస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా రాదు, ఎందుకంటే ప్రతి రేస్లోనూ ఒక స్టోరీ రన్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ అలాగే F1 గేమ్ గురించి కూడా చాలా బాగా చూపించారు. జనరల్గా మనకి ఆన్ ఫీల్డ్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఒక కార్ను ఇంకొక కార్ రేస్ చేయడం, ఫస్ట్ రావాలని ట్రై చేయడం ఇలాగా. కానీ దాని వెనక ఎంత స్ట్రాటజీస్ ఉంటాయి, మైండ్ సెట్ ఆఫ్ ద డ్రైవర్ ఎలా ఉంటుంది, ఎంత స్ట్రగుల్ అవుతారు, అలాగే టెక్నికల్స్, కార్ ఫండమెంటల్స్ కానీ, కార్ టెక్నికల్స్ కానీ, ఏరోడైనమిక్స్ ఎలా ఇన్వాల్వ్ అవి ఉంటుంది, గ్రిప్పింగ్, ఇలా ఇంజనీరింగ్ రిలేటెడ్ థింగ్స్, అలాగే రేస్కి వెళ్ళే ముందు ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కడా F1 నాలెడ్జ్ అవసరం లేదు. ఈ మూవీ నిజంగా చెప్పాలంటే నాకు F1 రేసింగ్ గురించి నాకు పెద్దగా తెలియదు అనమాట. జస్ట్ నాకు హై లెవెల్లోనే ఐడియా ఉంది. కానీ నేను మూవీకి వెళ్ళినప్పుడు నాకు ఎక్కడ డౌట్ రాలేదు, ఎందుకంటే ప్రతి రేస్లోనూ మనకు ఒక కొత్త పాయింట్ తెలుస్తూ ఉంటుంది, అండ్ మనకు అలవాటు అయిపోతుంది. బై ద టైమ్ వీ కమ్ టు ద క్లైమాక్స్, వీ విల్ బీ నోయింగ్ ఏ ఐడియా అబౌట్ హౌ ద F1 రేస్ హ్యాపెన్స్ అండ్ ఆల్. అండ్ కమింగ్ టు ద డైలాగ్స్, నేను ఇందాక చెప్పాను కదా డైలాగ్స్ చాలా బాగుంటాయని. నాకు పర్టికులర్గా 2-3 డైలాగ్స్ అలా మైండ్లో నోట్ అయినాయి అనమాట. ఎలా అంటే ఒక సిచ్యువేషన్లో సెకండ్ హీరో ఉంటాడు కదా, సెకండ్ డ్రైవరు, తను మెయిన్ హీరోకి సారీ చెప్పమని వాళ్ళ మదర్ సజెస్ట్ చేస్తారనమాట. చేసినప్పుడు తను అంటాడు, సారీ ఈజ్ ఫర్ వీక్ పీపుల్, ఇఫ్ ఐ సే సారీ దట్ విల్ మేక్ మీ వీక్ అని. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంది, యాక్చువల్లీ సారీ మేక్స్ అ స్ట్రాంగ్ అని. ఆ డైలాగ్ నాకు చాలా బాగా అనిపించింది. రెండో డైలాగ్ ఏంటంటే, ఆ సెకండ్ రేసరు ఎప్పుడు సరౌండింగ్స్ గురించే వరీ అవుతూ ఉంటాడు, మోర్ దెన్ హీ ఫోకసెస్ ఆన్ హిస్ గేమ్ ఆర్ హిస్ స్కిల్. ఎప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఎలా అటెన్షన్ గ్రాప్ చేయాలి, ఇలాంటి వాటికే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ రియల్ లైఫ్లో కూడా ఎవరైనా అలాగే ఉంటే, లైక్ పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, పక్కన వాళ్ళ కోసం బతుకుతూ ఉంటే, మీ లైఫ్లో మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. అండ్ ఈ మొత్తం ఫిలాసఫీని వాళ్ళ అమ్మ ఒక డైలాగ్లో చెప్తుంది అనమాట. లైక్ ఎనఫ్ ఆఫ్ బీయింగ్ ఎనఫ్ ఆఫ్ లివింగ్ ఫర్ అదర్స్, స్టార్ట్ లివింగ్ ఫర్ యూ అండ్ డూ వాట్ ఈజ్ రైట్ ఫర్ యూ, డూ వాట్ యూ ఫీల్ రైట్. నీకేమనిపిస్తుందో అది చెయ్యి, వరీ అవ్వకు. అంటే మనకి భగవద్గీతలో చెప్తారు కదా కృష్ణుడు, రిజల్ట్ గురించి వరీ అవ్వద్దు, ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయని ఎగ్జాక్ట్ డైలాగ్ చెప్తారనమాట. చాలా బాగుంటుంది. ఆ సిచ్యువేషన్ కూడా చాలా యాప్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక సీన్లో ఈ సెకండ్ హీరో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. మైండ్ సెట్ కానీ క్యారెక్టర్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది ప్రైమరీ హీరోని చూసి. అంటే ఎలా అంటే తన మీద గ్రడ్జ్ ఉంటుంది అనమాట ఈ సెకండ్ హీరోకి. స్లోగా తను ఏం చేస్తే ఇతను అదే ఫాలో అవడం చేస్తూ ఉంటాడు. హీ స్టార్ట్స్ ఫోకసింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. అప్పుడు అతని ఫ్రెండ్ కమ్ మేనేజర్ వచ్చి అడుగుతాడు అనమాట, మనకి ఇలా యాడ్స్ వస్తున్నాయి, రేపు నువ్వు యాడ్స్ చేశాక రేస్కి వెళ్ళాలి అంటే, తను అంటాడు, నో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఆల్ దీస్ నాయిస్, ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై
రేస్ అంటాడనమాట. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, ద మ్యాన్ టేక్స్ హిస్ డెసిషన్ అని. అంటే అప్పటి వరకు తన కొడుకుని చాలా చిన్నపిల్లోడిలాగా మదర్‌లాగా కేర్ చేస్తూ ఉంటారు. కానీ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మ్యాన్ లాగా అడ్మైర్ చేస్తారనమాట. సో దిస్ మూవీ అబౌట్ చేంజింగ్ ఏ కిడ్ ఇంటూ ఎ మ్యాన్. అది మనకి రియల్ లైఫ్‌లో కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మెయిన్ హీరో స్టోరీ. తను రేసింగ్ వదిలేసి చాలా ఇయర్స్ అయిపోతుందనమాట. తన ఫ్రెండ్ కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ F1 రేసింగ్‌కొస్తాడు. తన ఫ్రెండ్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయి ఉంటుంది. అసలు ఏమీ రేసుల్లో ఎప్పుడూ లీస్ట్ ఉంటుంది. కనీసం టాప్ 10లోకి కూడా రాదనమాట. అలాంటి వర్స్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఇంకా తన కంపెనీ మూతపడిపోతది అన్న టైంలో ఇతని దగ్గరికొచ్చి హెల్ప్ అడుగుతాడు. సో, ఇతనికి రేసింగ్ అంటే ఇష్టం కాబట్టి తను కూడా ఒబిలైజ్ చేస్తాడు ఆ రిక్వెస్ట్‌ని. అలా వచ్చినప్పుడు తన సంఘర్షణ ఎలా ఉంటుంది? ఒకసారి ఫెయిల్యూర్‌గా చూసి అన్నీ కోల్పోయి ఒక గ్యాంబ్లింగ్ అడిక్ట్ అయిన పర్సన్ మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తన మీద తను ఫోకస్ చేసి, తనలో ఉన్న ఆ ప్యాషన్‌ని డ్రైవ్ చేసుకుంటూ ఎలా గోల్‌కి రీచ్ అయ్యాడనేది చూపిస్తారనమాట స్టోరీ. దానిలో చాలా కాన్‌ఫ్లిక్ట్స్ జరుగుతుంటాయి. హీరో కొన్ని చోట్ల పొగరుగా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తది. కొన్ని చోట్ల యారగెంట్‌గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తది. కొన్ని చోట్ల రెక్లెస్‌గా ఉన్నట్టు అనిపిస్తది. టీమ్ ప్లేయర్ కాదు అనిపిస్తది. కానీ హీరోయిన్‌తో కన్వర్జేషన్స్ జరిగినప్పుడు, దాన్ని హీరో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి హీరో క్యారెక్టర్ అలవాటవుతూ ఉంటుంది. హి ఈజ్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ద రేస్. హి ఈజ్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్. బీయింగ్ ఫ్రమ్ కార్ డైనమిక్స్ చేంజింగ్ నుంచి ఆ క్యారెక్టర్ బిల్డప్ వరకు మొత్తం చాలా బావుంటదనమాట. అండ్ కమింగ్ టు ద హీరో, హీ ఆల్వేస్ సేస్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అంటే వాట్ ఈజ్ ఇట్ అబౌట్? ఇట్స్ అబౌట్ హిస్ ప్యాషన్. అది ఎలా మనకి కన్వే చేస్తారంటే క్లైమాక్స్‌లో కప్పు తీసుకొచ్చి హీరోకి ఇస్తుంటారనమాట. ఇస్తున్నప్పుడు హీరో నాకు కప్పొద్దు, యూ గివ్ ఇట్ టు మై ఫ్రెండ్ అని. ఎందుకంటే ఈ కప్పు నాకు అవసరం లేదు, నా ఫ్రెండ్‌కి అవసరము. నాకు జస్ట్ ఆ రేసింగ్ అవసరం నాకు. నాకు ఆ ప్యాషన్, నాకు రేసింగ్ అంటే ప్యాషన్, అది నేను అచీవ్ చేశాను అని ఆ క్లైమాక్స్‌లో అది చూపించే సీక్వెన్స్ కూడా చాలా బాగా చూపిస్తారనమాట. హీరో చెప్తాడు, వెన్ ఐ క్లోజ్ మై ఐస్ లైక్ వెన్ ఐ వాస్ డ్రైవింగ్ ఐ షుడ్ నాట్ హియర్ ఎనీ నాయిస్, ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు బీ ఫ్లయింగ్ అని చెప్తాడనమాట. అంటే నేను రేస్ చేస్తున్నప్పుడు నాకు ఫ్లై చేస్తున్న ఫీలింగ్ రావాలి. నాకేం వినిపించకూడదు నాయిస్. నాకు ఆ సాటిస్ఫాక్షన్ కావాలి అని. అది క్లైమాక్స్‌లో చూపించే విధానం చాలా బావుంటుంది. అలాగే సెకండ్ హీరో ఫస్ట్ హీరోని చూసి తనని తాను మార్చుకునే విధానం, టీమ్ ప్లేయర్‌గా మారే విధానం, తన పక్కన ఉన్న వాళ్ళని మోటివేట్ చేసే విధానం కూడా చాలా బావుంటుంది. అలాగే మధ్యలో సోషల్ మీడియా అడిక్షన్ గురించి కూడా చెప్తాడు. వెన్ ఎ మ్యాన్ ఫోకస్డ్ ఆన్ హిస్ గోల్, ఈ ఎక్స్‌టర్నల్ నాయిసెస్‌ని ఎంకరేజ్ చేయడనమాట. అలాగే ఇప్పుడు జనరేషను ఎక్కువగా టెక్నాలజీ మీద ఫోకస్ అయ్యి టెక్నాలజీ సెంట్రిక్‌గా ఉంటారు. అంటే ఏవేవో కొత్త డివైజెస్ వాడి ఇవన్నీ చేసి. ఇవేమీ అవసరం లేదు. మనమేమీ సో హైఫైగా ఉండవసరం లేదు. చాలా బేసిక్ ఫాలో అవుతూ, చాలా డిసిప్లిన్డ్‌గా ఉంటూ కూడా మన గోల్‌ని మనం అచీవ్ చేయొచ్చు అని చెప్పే విధానం. అంటే లైక్ ఈ యాడ్స్ కానీ, ఈ ఎక్స్‌ట్రా గాని అంటే బేసిక్‌గా కమర్షియల్ సైడ్ మనం వెళ్ళొద్దు. మన ప్యాషన్‌ని మనం డ్రైవ్ చేస్తూ ఉంటే ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ అనేది ఈ మూవీలో ఉన్న ఇంకొక ఇన్నర్ మెసేజ్. కానీ ఫైనల్‌గా నేను ఈ మూవీ గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఇట్స్ వర్త్ వాచింగ్. డెఫినిట్‌గా దీనికి అవార్డ్స్ వస్తాయో లేదో నాకు తెలీదు ఫ్యూచర్‌లో. కానీ ఒక మంచి ఫీల్ గుడ్ క్లాసిక్ మూవీగా మాత్రం మిగిలిపోతుంది. పాజిటివ్స్ వచ్చేసరికి యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్. అండ్ నెగెటివ్స్ వచ్చేసరికి అక్కడక్కడ మనకి 1980స్‌లో సీన్స్ కనిపిస్తూ ఉంటాయనమాట. ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారి సీన్‌లాగా అంటే ఆ టైంలో ఉన్న మూవీ సీన్‌లు తీసుకొచ్చి ఇప్పుడు పెడితే ఎలా ఉంటదో అలాంటి ఫీలింగ్ వస్తది అక్కడక్కడ. అది ప్రీ క్లైమాక్స్ ముందు. బట్ ఓవరాల్‌గా మాత్రం చాలా చాలా బావుంటుంది. పర్టిక్యులర్‌గా లాస్ట్ 10 మినిట్స్ ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. మీరు చూడండి. ఇంకా నేను చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. స్పాయిలర్స్ ఇవ్వలేదు. బట్ వర్త్ వాచింగ్. పర్టిక్యులర్‌గా వాచ్ ఇన్ ఐమాక్స్.